ప్రకృతి పాడైపోతే ఇక భూమి అంతా కూడా పాడైపోతుంది. భూమిలో సరి అయిన నీళ్లు గాలి లేకపోతే మనుష్యులు జీవులు బతకలేరు. అందువల్ల ఈ భూమిని మనం కాపాడుకోవాలి అంటే ప్రకృతిని కాపాడుకోవాలి. అది బాధ్యత. స్వార్థంగా అయినా సరే తప్పదు. ఎందుకు సంపాదించుకోవాలి అంటే రేపు తినాలి కాబట్టి సంపాదించుకోవాలి. అలా ఎందుకు ప్రకృతిని కాపాడుకోవాలి అంటే మన ప్రకృతి బాగుండాలి అంటే, ప్రకృతి అంటే సంస్కృతంలో మనుష్యులు అని అర్థం, జీవులు అని అర్థం. ఈ జీవులు బాగుండాలి అని అంటే మనం తప్పదు. పర్యావరణం ప్రకృతి దీన్ని బాగా కాపాడుకోవాలి, లేకపోతే దాని పర్యవసానం చాలా ఘోరంగా ఉంటుంది. అందువల్ల ఆ ప్రకృతి సంరక్షణ జరగాలి అనేటువంటి ఆ సంకల్పంతో స్వామిజీ వారు ఈ మహాయజ్ఞాన్ని 6వ తేదీ నుంచి ప్రారంభించి 16 వరకు చేయిస్తూ ఉన్నారు. అందరూ ఈ యాగంలో తప్పనిసరిగా పాత్రులు కండి అనే ఆ మాటని ముందుగానే మనం చెప్పుకుంటూ చూడాలోపాఖ్యానం